ఆయన వైధవ్యం పొందినటువంటి ఒక స్త్రీని ఆశీర్వచనం చేశారు. అది సౌభాగ్యప్రదంగా ఉంది. ఆవిడ ఏడ్చింది, నాకు సౌభాగ్యం ఎక్కడిది అని. నా నోటి మాట ఉత్తినే పోకూడదన్నారు. దహనం చేయబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆమె భర్త లేచొచ్చాడు. ఇది ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. అది చక్రవర్తి వరకు వెళ్ళింది. పాదుషా తులసీదాస్ గారిని పిలిపించి ఏవి కొన్ని మహిమలు చూపించమన్నాడు. నేను చూపించడం ఏమిటి, నేనన్నమాట రామచంద్రమూర్తి నిజం చేస్తారు, ఆయనకు అది ఇష్టం అవ్వాలి, అంతేకాని నా అంత నాకు శక్తి ఉంది, నేనేమి శక్తివంతులను కాను, నేను చెయ్యలేనటువంటి మహిమలు అన్నారు. ఆయనకి కోపం వచ్చి కొరడాలతో కొట్టి శిక్షించమన్నారు. తులసీదాస్ గారిని స్తంభానికి కట్టేసి ఆ సైనికులు వచ్చి కొరడాతో కొట్టడానికి చెయ్యి పైకెత్తారు. ఎత్తేటప్పటికీ ఆయన వెంటనే మనసులో